డిఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయమైందన్నారు మాజీ సీఎం జగన్. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని అన్నారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో డిఎస్సీ 2025 అభ్యర్థులతో భేటీ అయిన ఆయన వారికి న్యాయం చేయడానికి వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. అధికారంలోకి రాగానే కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని, సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తామని వెల్లడించారు. 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, మనం ఛాన్స్ ఇవ్వాలా. అంత ట్రాన్స్పరెంట్గా చేసినాం. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి కొనే కార్యక్రమాల దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలియదు. జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టకోకుండా సర్టిఫికేట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికేట్ల ప్రకారము లేకపోతే వీళ్ళ సర్టిఫికేట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఎవరికి మేలు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. రేపు పొద్దున్న